హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గొడిచెల నవేశ్వర, స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఇన్ క్యూబాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైతే మీరు ఎంబీబీఎస్ ప్లాన్ చేస్తున్నారో అబ్రాడ్ రావాలని చెప్పేసి, ఒకవేళ ఇండియాలో కూడా మీరు ప్లాన్ చేసిన నీట్ ర్యాంక్ తక్కువ వచ్చిందని బాధపడ్డా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్ ఫీ ఎక్కువ ఉంది అని వర్రీ అయినా, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక సొల్యూషన్ చెప్తున్నాను. ఏంటంటే, మీరు ఎంబీబీఎస్ రష్యాలో కూడా చదవచ్చు, అది కూడా చాలా అఫోర్డబుల్ కాస్ట్లో. సో ఈ వీడియోలో నేను ఈరోజు ఫీ స్ట్రక్చర్, ఇంకా ఎలిజిబిలిటీ, ఇంకా అలాగే కొన్ని టాప్ యూనివర్సిటీస్, ఇంకా కోర్స్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని రష్యాని చూస్ చేసుకోవాలి ఎంబీబీఎస్ కోసం? సో నేను చెప్తా. మీరు ఇండియాలో ప్రైవేట్ కాలేజ్ యొక్క ఫీ కంపేర్ చేస్తే రష్యాలో మీరు చాలా అఫోర్డబుల్ కాస్ట్లో 6 years ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎలాంటి డొనేషన్ కూడా మీరు పే చేయకుండా చదవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే, రష్యాలో అన్ని యూనివర్సిటీస్ కూడా WHO తోటి అయితే అప్రూవ్డ్ అయి ఉన్నాయి. ఎస్. అండ్ ఇంకా చాలా గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అండ్ ఇక్కడ మనకి ప్రతి యూనివర్సిటీస్ కూడా, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కూడా మనకైతే హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా చాలా చీపెస్ట్ ప్రైస్లో. అండ్ ఇక్కడ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా మనకైతే చాలా తక్కువ అవుతాయి. దాట్స్ ఆల్. సో సెకండ్ అయితే మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నైతే, మీన్స్ ఎవరైతే రావచ్చు, ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా నీట్లో మాత్రం క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ అలాగే ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీ, బయాలజీలో మీరు 50% అయితే స్కోర్ చేసి ఉండాలి. అండ్ ఇంకా మీరు ఏజ్ వచ్చేసి మీకు 17 years అండ్ ఎబోవ్ ఉంటే చాలు. అండ్ ఇంకా చాలా మోస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్కి అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లేదు. సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దాట్స్ ఇట్. సో ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్. ఫీ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే అందరికీ ఇదైతే చాలా అవసరం. సో ఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఎవ్రీ ఇయర్ జస్ట్ 3 to 6 lakhs per year INR. అండ్ అది కూడా మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ బట్టి అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అయితే మ్యాక్స్ మనకి 3 to 6 lakhs అయితే per year INR అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మనకి వాళ్ళు హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ హాస్టల్ ఫీ కూడా జస్ట్ 16 to 20,000 to 25,000 దాకా ఉంటుంది అంతే. అది కూడా మనం ఇయర్లీ వన్స్ మాత్రమే పే చేయాలి. సో చాలా యూనివర్సిటీస్కి అయితే హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ జస్ట్ 15 to 25,000 దాకా అవుతుంది. అండ్ ఇంకా మీరు ఫుడ్, ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నైతే జస్ట్ 8 to 12,000 అయితే అవుతుంది INR. సో నెక్స్ట్ ఏంటంటే, నేనైతే ఒకవేళ మీరు ఇక్కడ రావాలనుకుంటే, మీరు ఒకవేళ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలనుకుంటే, నేను నా నుండి ఒక టాప్ 5 యూనివర్సిటీస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఏంటంటే, ఫస్ట్ సమరా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సెకండ్ ఈజ్ నార్త్ కకేషన్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఈజ్ అమూర్, అండ్ నెక్స్ట్ కబర్దిను, అండ్ నెక్స్ట్ ఉరాల్. సో ఈ టాప్ 5 ఏంటంటే మంచి అఫోర్డబుల్ ఫీ ఉంది, అండ్ ఇంకా అలాగే క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంకా యూనివర్సిటీ యొక్క చాలా ఇన్ఫర్మేషన్, ఫీ స్ట్రక్చర్ కానీ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. సో నెక్స్ట్ అయితే మనం కోర్స్ డీటెయిల్స్, కోర్స్ డ్యూరేషన్ అయితే గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ మనకైతే కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 6 years. మీరు ఇండియాలో అయితే 5.5 అంతే, ఇక్కడైతే మాత్రం 6 years కోర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చాలా మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అయితే మనకి ఇంగ్లీష్ మీడియం అయితే ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ అలాగే ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు, ఎందుకంటే మనకి కొన్ని ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి ఉంటాయి హాస్పిటల్లో. సో పేషెంట్తో ఇంటరాక్షన్ అవ్వడానికి రష్యన్ లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్. సో ఇప్పుడైతే మనం ఒక ఇంపార్టెంట్ ట్రూత్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఏంటంటే, మీరు ఓన్లీ ఇక్కడ ఎంబీబీఎస్ చదివితేనే కాదు, మీరు ఇండియాలో వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే మీరైతే ఎఫ్ఎంజీ ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాలి. సో మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోవడం ఏదో ర్యాండమ్గా చూస్ చేసుకుంటే సరిపోదు. సో ఎఫ్ఎంజీ పర్సంటేజ్ కూడా చూస్ చేసుకోవాలి, అలాగే యూనివర్సిటీ యొక్క క్వాలిటీ, అలాగే ఏంటంటే మీరు సక్సెస్ కావాలంటే మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఇప్పుడైతే మనం లైఫ్ ఇన్ రష్యా గురించి మాట్లాడుకున్నట్టయితే, ఒకవేళ మీరు ఇక్కడ రావాలనుకుంటే, ఇక్కడ ఏంటంటే చాలా మందికి అయితే ఇంగ్లీష్ అయితే రాదు. అవును. సో మీరు వచ్చే ముందు కొంచెం వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా చాలా కష్టం. సో వచ్చే ముందు కొన్ని బేసిక్ వర్డ్స్ అట్లా నేర్చుకొని రండి. అండ్ సెకండ్ ఏంటంటే, రష్యా అనేది చాలా కోల్డెస్ట్ కంట్రీ. మనకి ఇండియాలో కూడా ఇంత చలి ఉండదు, ఇక్కడ స్నో కూడా పడుతుంది. సో అది భరించడం కూడా మన వల్ల కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫుడ్. మనకి ఇదైతే చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ గురించి, ఎందుకంటే మనకి ఇండియాలో దొరికిన ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు. అండ్ ఒకవేళ మీరు యూనివర్సిటీ అయిపోయినా చిన్నగా చాలా ఆకలేసి బయటికి వెళ్ళినా కూడా మనం ఇండియాలో తినే బేకరీ ఐటమ్స్ అని ఎలాంటివి కూడా ఇక్కడ దొరకవు. సో ఇక్కడ ఫుడ్ కూడా అలవాటు కావడానికి కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చాలా అదర్ కంట్రీ పీపుల్ కూడా, మీరు చదివేటప్పుడు హాస్టల్లో కానీ యూనివర్సిటీలో కూడా మీరు ఇంకా చాలా అదర్ కంట్రీ పీపుల్ని కూడా కలుస్తారు. సో తర్వాత అయితే మనం ఇప్పుడైతే అడ్మిషన్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎలా అంటే, మీరు ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోండి. దాన్ని ఎంత మంచిగా అంటే, మీరు ఒక ఎఫ్ఎంజీ పర్సంటేజ్, ఇంకా మీరు ఒకవేళ సీనియర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడి కనుక మీరు మంచిగా అన్ని యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాక, సో యూనివర్సిటీకి అయితే మీరు ఏమైనా మీ డాక్యుమెంట్స్ అయితే మీరు సెండ్ చేయాలి.
సో మీ డాక్యుమెంట్స్ సెండ్ చేశాక యూనివర్సిటీ నుండి అయితే మనకైతే ఒక అడ్మిషన్ లెటర్ అనేది వస్తుంది. సో అడ్మిషన్ లెటర్ వచ్చినాక నెక్స్ట్ మీరు వీసా కోసం ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీసా అన్ని అప్రూవల్ అయ్యాక సో మీరు రష్యాకి అయితే ఫ్లై చేయొచ్చు. దట్స్ ఇట్. సో లాస్ట్ అయితే మీరు రష్యాలో ఎంబీబీఎస్ చదవడం నిజంగా వర్త్ ఇట్టా కాదా అని అడిగితే నేనైతే అవును, ఒకవేళ మీరు హార్డ్ వర్క్ చేస్తే అలాగే కూడా మీరు మంచి యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్స్ బెస్ట్ అని అయితే నేను చెప్తాను. దట్స్ ఇట్. అండ్ ఇంకా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే మీరు ఏమైనా లైక్ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి మీకు గైడెన్స్ కావాలనుకున్నా కూడా మీరు నాకైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ వారు ఇంకా నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. That's it. Thanks for watching.